ఈ పొట్టి చెక్క టకటకటక చెట్టెక్కి ఆ మేడి చెట్టు మధ్యలో ఆకులలో అట్టనే ఉడత దాక్కున్నాడు. ఈయన దాక్కోగా ఈయన చెట్టెక్కగా అయితే యేసు ప్రభు చూడలేదు. అతడు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు ఎక్కాడో ఆయనకు తెలియదు. కానీ ఒక్కటి అయితే ఆయనకు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఏ రహస్యాలు ఎరిగిన దేవుడు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మనసుల ఆలోచనలు అయితే నీకు తలంపు పుట్టక మొదలు నీ మనసులో ఏముందో ఆయన చెప్పగల మహాన్యుడు. అయితే ఆ ప్రభు మెల్లగా జక్కయ్య మనసు ఎరిగాడు. జక్కయ్యకు మీద మోసం ఉంది కానీ లోపల ఎవరు చూడాలని మనసు ఉంది? యేసును చూడాలి. యేసు ఎదుట నా దోషములని ఒప్పుకోవాలి, నా పాపములను పరిహరించుకోవాలి, నా పాపములని తీసివేసుకోవాలని అతని మనసులో యాతన పడుతున్నాడు. యేసు ప్రభు వచ్చేసాడు. ఆ చోటుకు వచ్చేసి లివాడి పైకి చేర్చేపంటాడు. జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాడు. హల్లెలూయా. అలాగే మరి ఈ కుటుంబానికి కూడా ఈ కుటుంబం మమ్మల్ని చేర్చుకొని ఉన్నారు కనుక ఈ కుటుంబానికి యేసు నామమున రక్షణ కలుగునుగాక. రక్షణ వచ్చి ఉన్నది, మారు మనసు కలిగి ఉన్నది. జక్కయ్య నువ్వు నన్ను చూడాలనుకున్నావు కనుక ఈరోజు నేను నీ ఇంటిలోనికి వస్తా, నన్ను రాణిస్తావా? జక్కయ్య నా నీ ఇంట్లోనికి రాణిస్తావా? ప్రభువా నా ఇంటిలోనికి రావడానికి నేను యోగుడనే? లేదు, ఖచ్చితంగా నీ ఇంట్లోకి వస్తాను. మంచిది ప్రభు అన్నాడు. తన ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాడు జక్కయ్యని. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంటున్నారు జక్కయ్యని మోసగాడు, నరాంతకుడు, త్రాగుబోతు, వ్యభిచారి అనే అనేకుల దగ్గర ఒకదానికి 2 అంతల 10 అంతల 20 అంతల తీసుకున్న ఈ మోసగాడి ఇంట్లో యేసు ప్రభు వెళ్ళడమా? అవండి, ఈ మైక్ శబ్దం ద్వారా నువ్వు వింటున్నావేమో మాటలు. నిన్ను అందరూ మోసగాలనొచ్చు, నువ్వు అన్యాయస్తుడవని చెప్పొచ్చు, ఎవరు చూసినా నేను తూ అనొచ్చు, వీడు పెద్ద త్రాగుబోతనొచ్చు, వీడు పెద్ద మంత్రకాడ అనొచ్చు, వీడు పెద్ద ఏమంటే మోసగాడని ఈరోజు నీకు ఆ బిరుదు రావచ్చు సమాజంలో. కానీ నా యేసయ్య అంటున్నాడు, ఈరోజు నీ ఇంటికి నేను రావాలనుకున్నాను, చేర్చుకుంటావా? జక్కయ్య మోసగాడని అందరూ అన్నారు, కానీ జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య జీవితాన్ని మార్చివేయడానికి సమర్థుడైన దేవుడు నేనే. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే యేసయ్య పలికాడో ఈరోజు కూడా నీతో, నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ భార్యతో, అయితే సమాజంలో నీవెవరైనా సరే నీతో ఈ మాట పలుకుతున్నాడు. నేను అందరితో అన్నారా? ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీ ఇంటికి రాబోతున్నాడు. నీవు ఈ మాటలను చేర్చుకున్నట్టయితే నీ హృదయంలోకి యేసయ్య రాబోతున్నాడు. నీకున్న అపనిందలు, నీకున్న అయితే మోసకరమైన జీవితాలు, నీకున్న అన్యాయమును నా యేసయ్య కంప్లీట్ గా ఈరోజు నిన్ను మార్చి ఒక మనిషిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, జక్కయ్య ఇంటికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. త్వరగా దిగుము. సంతోషం ఏమొచ్చిందండి? అంతకు మొదలు ఏం లేదు. యేసయ్య మాట్లాడవల దాకా సంతోషము లేదు, కానీ ఇప్పుడు యేసయ్యతో మాట్లాడగానే గొప్ప సంతోషం వచ్చిందండి. దేవుని మాటలను ఈరోజు చేర్చుకున్నట్టయితే నీ జీవితంలో సంతోషము లేని నీ బ్రతుకుకు సంతోషముని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకును ఆశీర్వదించబోతున్నాడు, నీ జీవితానికి ఆనందమును కలగజేయబోతున్నాడు. ఆయన గొప్ప సంతోషం వచ్చింది. దేవుని మాట వినగానే ఏం కలిగిందండి? సంతోషం. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు ఎలుగై ఉన్నది. నా బాధలో నాకు నెమ్మది, నా వ్యసనంలో నాకు ఆనందం నీ వాక్యం. అవండి జక్కయ్యకు గొప్ప సంతోషం కలిగి కింద నాయన అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. హల్లెలూయా. ఇంకా
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి, ఈయన ఎవరండి? పాపి అయిన ఈ మనిషి ఈ మనిషి యొద్ద బస చేయ వెళ్ళినని చాలా మంది అనుకున్నారట. అందరూ అనుకున్నారు, అరే గైంకేంద్ర ప్రార్థన, అరే ఆయన ఎంత మోసగడరా, ఆయన అంత ఇదిరా గాలింతో ప్రార్థన, అరే ఏదో అందరూ అనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చింది ఒక మాట అంటాను, పాపం లేని వారు ఎవరన్నారా? యేసయ్య అంటున్నాడు, ఏ కాడికి వెళ్ళి జట్టు వరదకి అందరూ పాపులే, అందరూ పాపాత్కులే, పాపము లేని వారి లోకంలో ఇవ్వలేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాడు. గడికి చప్పటకు దేవుడు మహిమపడతాడు. హల్లెలూయా. పాపం లేని వారు ఎవరండి? జన్మ పాపము, కర్మ పాపము. జన్మ పాపము, కర్మ పాపము. నీ పాపాలు పరిహరించడానికి నీవేమో కనపడని పాపాలు చేస్తున్నావు, కొందరేమో కనపడే పాపాలు చేస్తున్నారు. అయితే అది చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. పాపి అని దేవుడు చెప్తున్నాడు. పాపమును దేవుడు పాపను కొట్టివేయడానికే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. యెషయా గ్రంథం 53:4 చూడండి ఒకసారి. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, అతడు మన వ్యసనములను సహించెను, అయినను ఆమేన్ హల్లెలూయా. అతడు నిశ్చయముగా మన రోగాలని భరించడానికి వచ్చాడు, మన వ్యసనములను సహించెను. అందుకే యేసు ప్రభు వచ్చినదండి. యేసు ప్రభు జన్మదినము రోగము నుండి విడిపించడానికి, యేసు ప్రభు జన్మదినము మరణములో నుంచి జీవములు దాటించడానికి, యేసు ప్రభు జన్మదినము నీ పాపములు పరిహరించడానికి. హల్లెలూయా. పాపములో ఉన్నవారిని పాపాన్ని తీసేయడానికి, ప్రతి వారి పాపం పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు దాకా ప్రతి పాపాన్ని పరిహరించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే జన్మించాడు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు రాకముందే క్రీస్తు పూర్వము అన్నారు, యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు శకము అన్నారు. అంటే అర్థం ఏం తెలుసా? క్రీస్తు పూర్వము గురించి దాని అర్థం ఏంటంటే, క్రీస్తు పూర్వం అనగా అర్థం ఏంటంటే దేవుడు లోకమునకు వచ్చి పాపము నుండి పరిహరించువాడని అర్థం. హల్లెలూయా. క్రీస్తు శకం అనగా ఆయన వచ్చినాడు వారి భారములన్నీ తొలగిస్తాడు, వారి వ్యసనములన్నీ తీసివేస్తాడు. హల్లెలూయా. ఇది దీని అర్థం. ప్రపంచములో దీన్ని ఎవరు తీసేయజాలలేరు. తీసేస్తారు ఎవరన్నా? క్రీస్తు పూర్వము క్రీస్తు శకం తీసివేయ జాలలేరు, తీసివేయలేరండి. ఈ కాడి కిందికి వస్తేనే నీకు పాప క్షమాపణ, పాపాలు క్షమించబడతాయి. చూడండి, పెద్ద ధనవంతుడైన జక్కయ్య కూడా వచ్చి తన ఇంటికి యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. చదువునైనా జక్కయ్య నిలబడి ఇదిగో చూడండి, ఇక్కడ నిజమైన మార్పు కలిగింది. అంతకు మొదలు ఎన్ని మోసాలు చేసిన వ్యక్తి యేసు ప్రభు మాట్లాడగిన తన జీవితం మార్చబడిన ఈ వ్యక్తి అంటాడా, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దను అన్యాయము దేనినైనా తీసుకుని అతనికి నాలుగంతలుగా మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పుకుని తన పాపములను ఒప్పుకున్నాడు. అప్పుడు అన్నాడు యేసయ్య, అందుకు యేసు ఇతడును గట్టిగా సపోర్ట్ కూడా పడతామండి. ఇతడు అబ్రహాము కుమారుడు. అంటే అర్థమైంది, పరలోకానికి వారసుడు. అంటే నీ పాపములు ఒప్పుకొని నీ విడిచిపెట్టినట్లయితే నువ్వు పరలోకానికి వెళతావు. ఎంత ఘోర పాపమైనా సరే, నువ్వెంత నరహంతకుడవైనా సరే, ఎంత మోసగాడవైనా సరే, ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టు. జక్కయ్య విడిచిపెట్టినట్టు లేదు. ఒప్పుకుంటాను, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అండి, మరి అన్నీ నాకు యేసు ప్రభు అంటే ఇష్టం, అన్ని ఇష్టం అంటే నీకు పరలోక రాజ్యము దొరకదు, నీకు శాంతి దొరకదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు. ఈ జక్కయ్య ఎలాగైతే విడిచిపెట్టుకొని అటు వైపు మళ్ళీ చూడలేదో, నీవు అలాగ ఉంటేనే దేవుని చేత నువ్వు దీవించబడతావు. పరలోకానికి వారసత్వము దేవుని ఒక దీవెన నీకు వస్తుంది. పరలోకంలో అప్పుడు ఉంటావు. అప్పుడు ఏంటంటే ఆకలి దప్పు లేని రాజ్యం. అందుకండి చెడిపోయిన బంగారాన్ని బాగు చేయడానికి వచ్చిన యేసయ్య, చెడిపోయిన మనుషులందరినీ బాగు చేయడానికి వచ్చిన యేసయ్య రక్తము ప్రోక్షణం. అందుకంటాడు గ్రంథం 1:6 మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి
మన పాపములను మనలను విడిపించువానికి ఆమేన్ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. విడిపించువానికి మహిమ. ఆమేన్. నీవెవరైనా సరే, నీ ఏ కాడికెళ్ళి చెడ్డు వాడి దాకా, పై ప్రధానమంత్రి కాడికెళ్ళి, రాష్ట్రపతి కాడికెళ్ళి, చిన్నవాడి దాకా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాం. ప్రేమించుచున్న దేవునికి మీరు లోబడి ఆయన దగ్గరికి వస్తే ఆయన రక్తము చేత మీ పాపములు పరిగణించి మీ దోషాలని తీసివేసి పరలోకమునకు చేస్తాడు. యేసుప్రభు వచ్చింది మత మార్పిడి కాదండి, పరలోకవాసి, పరలోకానికి తీసుకెళ్లేవాడు. పాపములను విడిపించి పరలోకానికి తీసుకెళ్తాడు. మతము నరకానికి తీసుకెళ్తుంది. మతము ఏందండి? పాపములకు తీసుకెళ్తాడు. మార్గము పాపము నుండి విడిపించి, అయితే మార్గము దోషములను క్షమించి, మార్గము ప్రతి వారికి సమాధానం. యేసుక్రీస్తు ఒక మార్గం. అందుకని నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము. నాలోనికి వచ్చేవాడు ఎన్నడు మరణాన్ని రుచి చూడడన్నాడు. మరణం అనగనగండి నరకములో ఎన్నడు కాలడు. ఆమె జీవములో ఉంటాడు. అక్కడ ఏడ్చుడు, పండ్లు కొడుకుండు. అక్కడ సూర్యుని కాంతి లేదు, చంద్రుని కాంతి లేదు, సమాధానం ఉన్నది. ఆ సమాధానం మీకు అందరు కావాలంటే యేసుప్రభు అన్నమాట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు. ప్రభు వైపు చేతులు చాచి దేవుని తట్టు మనం